గోంగూర పచ్చడి చేసుకుందామండి. దానికి కావాల్సింది గోంగూర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమోటా, కొంచెం జీలకర్ర అండి. గ్యాస్ మీద బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా వేసి కొంచెం నూనెలో మగ్గాక గోంగూర కూడా వేసుకొని ఆ గోంగూరలో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి నూనెలో కొంచెం సేపు బాగా మగ్గనివ్వండి. ఇట్లా మగ్గాక కొంచెం సేపు గోంగూర పైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు వదిలేయండి. బాగా మెత్తగా మగ్గిపోతుంది. ఈ గోంగూరలో ఆకుకూరలో నీరు వస్తుందండి. వేరే నీరు పోయాల్సిన అంత అవసరం లేదు. ఈ గోంగూరలోనే నీరు వచ్చింది. ఆ నీరంతా కొంచెం మగ్గాక నీరు మొత్తం పూర్తిగా కొంచెం పోయాక దాన్ని రోట్లో వేసుకొని దంచుకోండి. రోట్లో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా దంచుకున్న గోంగూరని తిరుగుమాత వేసుకొని ఆ తిరుగుమాత వేగాక దీంట్లో ఈ గోంగూర వేసి కలిపేసుకోండి. ఇంకా అయిపోతుందండి. గోంగూర పచ్చడి రెడీ అయినట్టే. ఇది అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంది.